హలో హాయ్ సార్. హాయ్ మధు. సార్ బిగ్ బాస్ చూస్తారు కదా సార్, ఎవరు సార్ మీకు ఎవరు ఓవర్ చేస్తున్నారు అనిపిస్తుంది హౌస్ లో బాగా? ఇద్దరున్నారు. ఎవరెవరు సార్? అది కూడా అమ్మాయిలే. ఎస్పీ సోనియానా సార్? యస్మి సోనియా. సార్ ఇప్పుడు సోనియా వచ్చేసి ఒకడు పెద్దోడు ఒకడు చిన్నోడు అని చెప్పేసి బ్రదర్స్ లా అని చెప్పడం జరిగింది. అవును. బట్ బిగ్ బాస్ అంటే హగ్స్ అనేది ఎమోషనల్, అది ఎప్పుడు రావాలో అప్పుడే వస్తాయి. బట్ వీళ్ళు మాటి మాటికి బ్రదర్ సిస్టర్స్ హగ్స్ లాగా అనిపిస్తలేవు సార్ హౌస్ లో వాళ్ళు చేస్తున్నాయి మాత్రం. సో మీరికి ఎలా అనిపిస్తుంది? అంటే ఇంకా బిగ్ బాస్ లేకపోయినాక వాళ్ళు ఏ ఫీలింగ్ తో ఏం చేస్తున్నారు అన్నది ఎవరికైతే అర్థం కాదు. బయటికి మాత్రము పెద్దోడు చిన్నోడు అంటే మనకి అన్న తమ్ముడు అన్నటువంటిది ఒక ఫీలింగ్ అయితే తీసుకొని వస్తుంది. దాన్ని మనం వేరేలాగా చూడకూడదు, కానీ వాళ్ళు వేరేలాగా చేస్తున్నారు కాబట్టి మనం వేరేలాగా చూడాల్సి వచ్చేస్తా ఉంది. కానీ లోపలికి వెళ్ళిన తర్వాత అలాంటి రిలేషన్స్ తోటి పెట్టుకోకుంటే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. సో అమ్మాయి పెట్టుకోవడం కానీ ఏంటంటే అంటే గనక మామూలుగా ఫ్లట్టింగ్ అయితే చేసింది, వర్కౌట్ కాలేదు. సో ఈ రకంగానైనా వర్కౌట్ అవుతుందేమో అన్నటువంటిది చేసింది. సార్ ఈ బ్రదర్ సిస్టర్స్ అనే ఏదైతే కాన్సెప్ట్ ఉందో అది తీసుకొచ్చింది బాగుంది. బట్ కూర్చొని పృథ్వీ ఇక్కడ చేతి పెట్టేసి ఇలా రబ్ చేయడం అంటే మనకు బ్రదర్ సిస్టర్స్ ఉంటారు మన ఫ్యామిలీలో గానీ, అలాంటి అసలు టచింగ్ అనేది ఉండదు సార్. బ్యాడ్ టచెస్ అనేది ఉండవు. సరే ఒక ఫీల్డ్ లో ఉన్నప్పుడు, సినిమా ఫీల్డ్ అన్నప్పుడు అగ్స్ కామన్ అనుకున్నా గానీ ఇలా ఎప్పుడు రుద్దుకుంటా ఉండడం అనేది కరెక్ట్ కాదు కదా సార్. షో అయినా బయట కరెక్ట్ కాదు. మరి వాళ్ళు కంటెంట్ కోసం చేస్తున్నారో లేకుంటే అంటే నిన్న మనం చూసినట్లయితే మణికంఠ యస్మిని పోయి బ్యాక్ సైడ్ జస్ట్ అట్లా హగ్ చేసుకుంటాడు. దానికే వదిలిపెట్టు అన్నటువంటిది అయితే చేస్తుంది. కానీ యస్మి చాలా తెలివిగా ఏం చేసిందంటే కరెక్ట్ గా ఆ కార్డు వాడడం ఉంటాడు. దాన్ని ఒక ఫీమేల్ కార్డు వాడడం, నాకు ఇష్టం లేకున్నా కూడా నన్ను హగ్ చేసుకున్నాడు, నాకు ఇరిటేషన్ వస్తుంది, ఆడ ఏడవడము ఒక పెద్ద డ్రామా అయితే చేయడం అయితే బాగానే జరిగింది. ఆమె ఫీలింగ్ నిజమా అబద్ధమా అన్నది పక్కన పెడితే బయటికి మాత్రం ఒక రాంగ్ పోర్ట్రేట్ అయితే అయ్యింది. సో సేమ్ యాజ్ అదే సోనియాకి మనము అప్లై చేసినట్లయితే కనుక వేరే లెవెల్. యాక్చువల్లీ ఆ ప్లేస్ లో ఇప్పుడు మణికంఠ ఉన్న ప్లేస్ లో సోనియా ఉండి కనుక మణికంఠ చచ్చిపోయాడు, మామూలు కూడా చచ్చిపోయాడు అక్కడ. సో అది అంటే ఆమెకి ఎట్లా కావాల్సింటే గనక అట్లా చేసుకుంటా ఉంది. బట్ ఫైనల్ గా ఏమవుతుంది అంటే గనక ఆమెకున్న నాలెడ్జ్కి అది పక్కన పెడితే మరో రతిక లాగా కొంచెం డిఫరెంట్ గా అయిపోతుంది అన్నది నా రతికనేమో బలి అయిపోయింది సార్. బలి అవుతుందా బలి చేస్తుందా సార్? బలి చేస్తుంది, వీళ్ళిద్దరిని అందరినీ బలి చేస్తుంది. ఎట్లా బలి చేస్తుంది అంటే గనక ఆమె ఫీలింగ్ ఏంట్రా అంటే బిగ్ బాస్ నేను చెప్పినట్టే బిగ్ బాస్ నడుస్తుంది అన్నటువంటి ఫీలింగ్ ఉంది. అంటే ఈ మాట అనడానికి కూడా నా దగ్గర రీజన్ ఉంది. నిఖిల్ ఏదో చేస్తున్నాడు అని చెప్పేసి పృథ్వీకో అభయ్కో ఒక ఎడ్యుకేషన్ చేస్తూ ఉంటది. ఒక 2 weeks 3 weeks చూద్దాము, చూసిన తర్వాత మారుకుంటే పంపించేద్దాం ఇంటికి అన్న లెవెల్లో మాట్లాడేది. అది కాన్ఫిడెంట్ కాదు, ఓవర్ కూడా కాదు, మరీ ఓవర్ కాన్ఫిడెంట్. సో అంత కాన్ఫిడెంట్ లో ఉంది అన్నట్టు ఇప్పటికే. ఇంకొకటి సార్ అక్కడ మనం ఒకటి విష్ణుప్రియ అన్న ఒకటి గమనించాలి సార్. అందరేమో సోనియాతో ఉన్నోళ్ళు వెళ్ళిపోతున్నారు, సో సోనియా చాలా స్ట్రాంగ్ అని చెప్పేసి ఆమెతో మాట్లాడడానికి అలా ప్రయత్నాలు చేస్తున్నారు. విష్ణుప్రియనేమో నాకు ఆ అమ్మాయిని చూస్తూనే ఏదో అయిపోతుంది, అమ్మాయితో మాట్లాడినా కానీ దగ్గరకు వచ్చినా కానీ, బట్ నాకు ఇలా అవుతుంది, అవతల వ్యక్తులు ఎందుకు ఆ అమ్మాయితో అంత క్లోజ్ గా ఎలా ఉంటున్నా అనేది ఆలోచిస్తున్నా, వెతుకుతున్నా ఆ ప్రశ్నలకు జవాబు అని చెప్పేసి ఒకటి అన్నది. అవును. సో విష్ణుప్రియ అంటే షీఈస్ టోటల్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్స్ బికాజ్ తనకున్నటువంటి నాలెడ్జ్ వేరు, అక్కడ యాక్ట్ చేస్తున్న నాలెడ్జ్ వేరు. తను కొన్ని మాట్లాడే ఫినామినా కొన్ని వర్డ్స్ చాలా డిఫరెంట్ గా మాట్లాడుతూ ఉంటది. వేరే వాళ్ళ అమ్మాయిని అంటే హింసించినా కూడా దాన్ని చాలా లైట్ గా తీసుకొని మర్చిపోతుంది. ఈవెన్ మణికంఠ కూడా ఫస్ట్ 3 days ఏదో అబ్జర్వ్ చేసి ఆడేదో ఒక సైంటిస్ట్ లాగా ఏదో డ్రామాలు చేసి నేను అబ్జర్వ్ చేసినాను నేను ఇంకా అటువంటిప్పుడు కూడా ఇక్కడ వైబ్స్ అన్నవి మనిద్దరం మాట్లాడుతుంటేనే ఒక వైబ్రేషన్ అనేది ఉంటది. సో అటువంటిది లోపల ఆ పిల్ల అందరి దగ్గర అంటే డిఫరెంట్ క్యారెక్టర్లలోకి దూరిపోయి డిఫరెంట్ గా యాక్టింగ్ చేసేది మనకంటే లోపల ఉన్నటువంటి విష్ణుప్రియ అమ్మాయిని బాగా అబ్జర్వ్ చేస్తూ ఉండి ఇక్కడ వచ్చేది గేమ్ ఆడడానికి, ఒక జెన్యూన్ గా ఒక ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి. అలా కాకుండా ఈమె చాలా డిఫరెంట్ గా ఆడుతుంది అన్నటువంటి ఒక ఉద్దేశం విష్ణుప్రియలో వచ్చేసి మేబీ అలా ఉండొచ్చు సార్. ఇంకొకటి అప్పుడు స్టార్టింగ్ లో విష్ణుప్రియకు సోనియా పంచాయతీ అయింది కదా సార్. అవును. సో నీకు నిఖిల్ కి మధ్య ఉన్నది ఏంటంటే యాంకరింగ్ చేసి ఇలానే అడిగింది, పెద్ద గొడవ చేసింది ఆమె. సో నిన్న పృథ్వీతో ఉండి సోనియా నీకు యష్మికి ఉన్నది ఏంద్రా, యష్మి నీకు ఇష్టమా అని అడిగింది. సో అప్పుడు పృథ్వీ వాళ్ళ ఫ్యామిలీ కావచ్చు లేకుంటే సోనియా వాళ్ళ ఫ్యామిలీ చూస్తుంది కదా సార్.
100% అక్కడ ఉన్నది పృథ్వీ కాబట్టి ఏమనలేదు. అదే ప్లేస్ లో విష్ణుప్రియ ఉండింటే గనక తాట తీసి రచ్చ చేసి ఎత్తి నీళ్ళలో దొబ్బి పారనుకేది. ఎందుకంటే ఆ చిన్న పాయింట్ ను పట్టుకొని విష్ణుప్రియను చాలా అబ్యూజ్ చేసింది. ఏమని నువ్వు ఫీమేల్ కార్డు వాడుతూ ఉన్నావు, సంథింగ్ చాలా డిఫరెంట్ గా చేసింది. వాళ్ళు ఉన్నదే సినిమా ఫీల్డ్ లో 100 మంది 100 రకాలుగా అనుకుంటా ఉంటారు. సో వాళ్ళ మనసు ఏం చెప్తుందో అది వాళ్ళు చేసుకుంటారు. కానీ ఒక చిన్న పాయింట్ పట్టుకొని అది అవసరం ఉన్నా అవసరం లేకున్నా దాన్ని రాద్ధాంతం చేయడంలో మన సోనియా అక్క అంటే అడిగిన క్వశ్చన్ తప్పు లేదు, బట్ దానికి మించి ఆయన ఓవర్ యాక్షన్ అయితే చేస్తుంది కదా సార్. ఇప్పుడు 100% రుద్దరం కావచ్చు, ఇవన్నీ 100% ఓవర్ యాక్ట్. సోనియాకి నిన్న గేమ్ లో కూడా మనం చూసినట్లయితే కనుక అభయ్ గేమ్ అండ్ నిఖిల్ అభయ్ ఆడేటప్పుడు కూడా అభయ్ మిస్టేక్ ఉంది, నోరు జారినాడు, అది ఒప్పుకుంటా. కానీ అదే పాయింట్ పెట్టుకొని తనని డిస్క్వాలిఫై చేయడం అంటే ఆ జడ్జిమెంట్ సంచాలకులుగా ఉండి జడ్జిమెంట్ తప్పు ఇవ్వడం అన్నది రాంగ్, అంతే ఉంటది. సరే ఇంకొకటి, మనం ఈ షో కన్నా ముందు చూస్తే విష్ణుప్రియ అంటే ప్రతి ఒక్కరికి బోల్డ్, అన్ని ఇలాంటి డాన్సులు చేస్తుంది అన్నట్టు ఆ మీద ఒక ముద్ర ఉండేది. బట్ బిగ్ బాస్ హౌస్ లో అసలు అందరికన్నా ఎక్కువ రెస్పెక్ట్ సంపాదించుకుంటున్న అమ్మాయి విష్ణుప్రియ. బోల్డ్ అని ఫస్ట్ నుంచి కూడా నాలాంటి వాళ్ళు అంటే కొంచెము పాజిటివ్ గా మెడిటేషన్ కానీ యోగాలు కానీ ఇలా చేసేటోళ్ళు ఒక టైప్ ఆఫ్ ఉన్నటువంటి వాళ్ళు ఆ పిల్లని ఎప్పుడు కూడా రాంగ్ అనుకోవాలి. ఎంత బోల్డ్ గా చేసినా ఏ రకంగా చేసినా కూడా తను మాట్లాడే విధానాన్ని బట్టి ఆ బోల్డ్నెస్ కి ఒక ఇది ఉంటది. లాస్ట్ సీజన్ లో షకిలా గారు ఉన్నారు. షకిలా గారి సినిమాలలో మనం తీసుకున్నట్లయితే కనుక చాలా బోల్డ్ గా అందరికి కూడా తెలుసు ఆమె గురించి. కానీ హౌస్ లో వచ్చినాక ఆమె ఏ విధంగా ఉంది అన్నది ఆ పాయింట్. సో అందరు కూడా ఆమె అమ్మ అన్న రేంజ్ లకి తీసుకొని వెళ్ళిపోయింది. సేమ్ ఇక్కడే మనం కంపారిజన్ చేసుకుంటే ఈమె అంతకంటే కాదే కాదు. ఇంకా బయట కూడా సామాజిక సేవలు చేయడం కానీ వేరే వాళ్ళకి హెల్ప్ చేయడం కానీ చాలానే ఉన్నాయి. బట్ తనకేంటంటే కనుక ఫన్ ఎక్కువ ఇష్టము. అమ్మాయి చెప్పుకుంది నాకు నత్తి ఉంది అని చెప్పేసి, దానివల్ల మార్కెట్లోకి రావాలంటే ఏదో ఒక దాన్ని ఎంచుకోవాలి. సో ఓపెన్ గా చేసింది, అంతకంటే వేరేది ఏం లేదు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.